అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మా ప్రయాణం. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది 15వ తారీఖున చిరుజల్లులతో శ్రీకాకుళం నుంచి విశాఖపట్నానికి బయలుదేరామన్నమాట. చాలా పనుల మీద వెళ్ళాము. యాక్చువల్గా మా ఆడపడుచాల ఇంటికి వెళ్దాం అనుకున్నాము. వాళ్ళకి చిన్న సమస్య, అందుకు వెళ్ళలేకపోయామన్నమాట. అప్పుడు సాయి ప్రియ రిసార్ట్ అని ఋషికొండ దగ్గర అండి తీసుకున్నాము. చాలా చాలా బాగుందండి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చాలా దగ్గరలో మనం చూడొచ్చు, కానీ భగవంతుడి సృష్టి చాలా అద్భుతం. అంటే మనుషులు చేసిన ఈ అద్భుతాలు ఇంకా అద్భుతం అండి. అంత బాగున్నాయి. చెట్లు, ఆ చెట్లు వాళ్ళు పెట్టిన లైటింగ్ బోన్సాయి మొక్కల్లాగా చాలా స్ట్రాంగ్గా పెంచి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ వాజుల్లాగా చెట్లనే కట్ చేశారండి. చూడండి, ఒక పరుపులా ఉందండి. దాని మీద కూర్చుంటే కూడా కిందకి దిగం, మొక్క వంగదు. అంత అందంగా ఈ చెట్లు అన్నిటికీ లైట్స్ పెట్టి చాలా చాలా బాగా చేశారండి. ఇంతకుముందు మా అబ్బాయి వాళ్ళు దిగారట, బాగుంటుందమ్మని చెప్తే వెళ్ళాము. దీనికి ఆనుకొని మనం జస్ట్ ఇలా కొంచెం కిందకి దిగితే మనకి బీచ్ అనమాట. నైట్ వ్యూ బాగుంటుంది కదా అని చెప్పి ఒకసారి చూడు మమ్మీ, నీకు చాలా ఇష్టం కదా మొక్కలని. కాగితం పూల చెట్లు అయితే పెద్ద పెద్ద కుండీల్లో దగ్గరికి కట్ చేసి పెట్టారండి. నందనవనం అండి. ఇది మనకు బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి నేను చూస్తుంటే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా, మన బాల్కనీ నుంచి అక్కడ నుంచి ఆ కలర్ఫుల్ దాని నుంచి కొంచెం ముందుకెళ్తే బీచ్. చూడండి, ప్లాంట్ని ఎలా కట్ చేస్తారు చూడండి, అద్భుతం అసలు. ఇది ఫంక్షన్ హాల్ అటండి. ఫంక్షన్లు అవి చేసుకోవచ్చట. రిసార్ట్ అయితే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. ముఖ్యంగా అద్భుతమైన ప్లాంట్స్ ఉన్నాయండి. చాలా చాలా ఎక్కువ ప్లాంట్స్, చాలా వెరైటీలు ఉన్నాయి అక్కడ అసలు. అక్కడ మన రిసార్ట్ మన రూమ్కి వెళ్ళాకి కొంచెం ముందుకు వస్తే ఇదిగోండి రిసార్ట్ అనమాట. వాళ్ళదే, సారీ హోటల్ అనమాట. హోటల్కి మన రూమ్కి మధ్యలో ఇదిగోండి ఈ స్పేస్లో ఎవరో బర్త్డే చేస్తున్నారు పాపది. ఇలా ఒక స్టెప్ వైజ్ లాగా ఉంటుంది, పైన క్రిందన రెండు దగ్గరలా ఖాళీ లేదండి. అంత ఫుల్. టిఫిన్ కూడా చాలా బాగుంది, రీజనబుల్గా ఉంది కూడా. ఇక్కడ నుంచి కన్నా నార్మల్గా చూపిస్తున్నాడు అనమాట వ్యూ. మనకు మొక్కలు పిచ్చి కదండి, ఆ లైటింగ్స్లో అసలు ఆ మొక్కలు ఏంటో, ఆ లైట్స్ ఏంటో నార్మల్గా లేదు. రూమ్ అండి, ఇదిగోండి బెడ్ చిన్న కిందది కన్నా కోసం, అది మా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి. ఇదిగోండి రూమ్ అంతా చాలా బాగుంది. రెండు వైపులు బాల్కనీ వచ్చిందనమాట. సన్ రైజింగ్ అంటే కన్నాకు చాలా పిచ్చండి. మా అబ్బాయికి ఇష్టం అంటే మామూలు కాదు. మాకు బలవంతంగా పట్టుకెళ్ళి మేమైతే ఫ్రెష్ అయ్యాము. అక్కడికి వెళ్ళి ఆ వాటరు సన్ రైజ్ చూస్తుంటే మనకేం గుర్తొస్తుందండి? కామన్గా సూర్యాస్తమయం చెప్పుకొని భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకున్నానండి. ఎందుకంటే దగ్గరగా మనం ఆ మొక్కలు ఏంటి, ఆ కటింగ్ ఏంటి, బోన్సాయి మొక్కలు ఎలాగుంటే అలా ఉందండి. ఒకసారి మీరు కూడా చూస్తారని న్యాచురల్ వ్లాగ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.